నువ్వు చేయలేవని అందరూ అన్నప్పుడు నిన్ను నీవే నమ్మితే ఏమవుతుంది? మనలో ఏదైనా ప్రత్యేకత ఉందా? అది మనకు తెలియకపోతే మన జీవితం ఎటు వెళ్తుంది? కలలు అందరికీ ఉంటాయి, కాని వాటిని నమ్మే ధైర్యం కొందరికే ఉంటుంది. అంగవైకల్యం శరీరానికి పరిమితి కావచ్చు, కాని ఆత్మవిశ్వాసానికి కాదు. ఇది ఒక సాధారణ కథ కాదు, నిశ్శబ్దంలో ఎదిగిన ఒక విజయగాథ. ఇది సెలయేరు 2025 కథల పోటీలలో కన్సోలేషన్ బహుమతి పొందిన కథ. అన్వేషణ. రచన సిహెచ్ ప్రణీత్. 10వ తరగతి, జడ్పీ బాయ్స్ హైస్కూల్, అమలాపురం. నాలో ఏ టాలెంటుందా అని వెతుకుతున్న రోజులవి. ఆ రోజు నేను ఇంకా మర్చిపోలేను, ఎందుకంటే ఆ రోజు నా జీవితమే మార్చేసిన 2 సంఘటనలు జరిగాయి. మొదటి సంఘటన, నేను బిజినెస్ చేస్తానని ఇంట్లో చెప్పగానే మా వాళ్లు వెంటనే నిరాకరించారు. ఈ కాలంలో బిజినెస్ చేసి నిలబడిన వాళ్లు చాలా తక్కువ. అంతేకాదు, నువ్వు హ్యాండీక్యాప్డ్, నువ్వు బాగా చదువుకుంటే నీకు త్వరగా మంచి ఉద్యోగం వస్తుంది అని వారు ప్రేమతో చెప్పారు. నేను అంగీకరించాను, కాని నా మనసు మాత్రం నేను ఒక గొప్ప బిజినెస్మెన్ అవ్వాలన్న నమ్మకాన్ని వదల్లేదు. ఈ విషయం నా స్నేహితులకు, బంధువులకు చెప్పగా వారు నవ్వుతూ, ఆశ్చర్యపోతూ ఇలా చెప్పారు: చూడవయ్యా, అన్ని అవయవాలు సరిగా ఉన్నవాళ్లే బిజినెస్ చేసి ఓడిపోతున్నారు. నువ్వు ఒంటరిగా ఏ పని చేయలేవు. మళ్ళీ నువ్వు బిజినెస్ చేస్తానంటున్నావు. చూసుకో, జాగ్రత్తగా ఉండు. వారి మాటలు నాకు బాధ కలిగించాయి. రాముడు ఎలా 14 సంవత్సరాలు వనవాసంలో జీవించాడో, అలాగే నేను కూడా 5 సంవత్సరాలు ఎవరికీ కనబడకుండా నిశ్శబ్దంగా నా బిజినెస్ను నిర్మించడం ప్రారంభించాను. అలా క్రమంగా నా వ్యాపారం గ్రామస్థాయిలో నుంచి రాష్ట్రస్థాయికి, అక్కడి నుంచి దేశవ్యాప్తంగా, చివరికి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. కాని 5 సంవత్సరాలు నా పేరు మాత్రం ఎవరికీ తెలియలేదు. ఒకరోజు నేను ఎంతో కష్టపడి నిర్మించిన ఈ బిజినెస్ గురించి టీవీ, పేపర్లలో పెద్ద వార్త వచ్చింది. ఆ రోజు నుంచి ప్రపంచానికి నా పేరు తెలిసింది. నా బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు ఈ వార్త విని ఆశ్చర్యపోయారు, గర్వించారు. అదే రోజు నేను జరుపుకున్న సక్సెస్ మీటింగులో ఇలా మాట్లాడాను: లక్ష్యం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దాన్ని సాధించడానికి ధైర్యం, ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు, మనలను నమ్మి ముందుకు నడిపించేవారు అవసరం. కాని నాకు ఎవ్వరూ తోడు కాకపోయినా నన్ను నేను నమ్మి, నడిపించుకుని సాధించాను. ముఖ్య సందేశం: అనుకున్నది సాధించడానికి అంగవైకల్యం ఎప్పుడూ అడ్డంకి కాదు. ఆత్మవిశ్వాసం, పట్టుదల, కష్టం ఇవే నిజమైన శక్తులు. లక్ష్యం ప్రతి ఒక్కరికి ఉంటుంది, కాని నిన్ను నీవు నమ్మితేనే ఆ లక్ష్యం నీ వరకు వస్తుంది. అనుకున్నది సాధించడానికి అంగవైకల్యం ఎప్పుడూ అడ్డంకి కాదు. ఆత్మవిశ్వాసం, పట్టుదల, కష్టం ఇవే నిజమైన శక్తులు. నిన్ను నీవు నమ్మితే ప్రపంచం తప్పకుండా నిన్ను గుర్తిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రేరణాత్మక కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.